హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇది కేవలం ఒక సీజన్ కాదు, ఒక యుద్ధం. సిఎస్కే లెజెండ్ మళ్ళీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడా? ధోని ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడా? సిఎస్కే కొత్త ప్లానింగ్ ఏంటి? మరోవైపు ఎస్ఆర్హెచ్ ఈసారి ట్రోఫీ కోసం ఎలా రెడీ అవుతుంది? కెప్టెన్ మార్పులు, స్ట్రాటజీలు, ఆక్షన్ పర్స్ వెనుకున్న అసలు గేమ్ ప్లాన్ ఏంటి? ఈ ఐపీఎల్ 2025లో సీజన్ రికార్డులు తిరగరాయిపోతుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంఎస్ ధోని అభిమానులకు ఇది గొప్ప వార్త. చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ధోని మరోసారి ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. 43 ఏళ్ల వయసులోనూ ధోని మైదానంలో కనిపించబోతున్నాడంటే క్రికెట్ ప్రేమికులకు పండగే. మరి ఎంఎస్ ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఐపీఎల్లో మాత్రం ఇప్పటికీ రాణిస్తున్నాడు. కానీ అతను ఎందుకు ఇంకా ఆడాలనుకుంటున్నాడు? స్వయంగా ధోనినే మాట్లాడుతూ, నేను 2019లో రిటైర్ అయ్యాను, కానీ గత కొంతకాలంగా ఆటను ఎంజాయ్ చేస్తున్నాను. చిన్నప్పుడు స్కూల్లో 4 గంటలకు టైం అవగానే మేము క్రికెట్ ఆడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఫీలింగ్ని అనుభవించాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే 43 ఏళ్ల వయసులో ఆటను కొనసాగించడం సులభం కాదు. నీ ఇంజరీ వల్ల గత సీజన్లో కొన్ని పరిమితులతోనే బరిలో దిగాడు. అయితే ధోని ఆటపై ఉన్న ప్రేమ అతన్ని ఇంకా ఐపీఎల్లో కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. ధోని ఈసారి అత్యంత తక్కువ ధరకు సిఎస్కేలో కొనసాగుతున్నాడు. సిఎస్కే అతన్ని కేవలం 4 కోట్లకే రిటైన్ చేసింది. ఇది అతని ఐపీఎల్ కెరీర్లోనే తక్కువ శాలరీ. దీని వెనక కారణం బీసీసీఐ కొత్త రూలు. ఐపీఎల్ నియమాల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా 5 సంవత్సరాలైన ఆటగాళ్లు అన్క్యాప్డ్ ప్లేయర్స్లా పరిగణించబడతారు. ధోని 2019లో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అందువల్ల అతను ఈ లిస్టులోకి వచ్చాడు. ఇది సిఎస్కేకు మంచిదే, ఎందుకంటే తక్కువ ఖర్చుతోనే తమ లెజెండ్ను జట్టులో కొనసాగించగలిగారు. కానీ ధోని విలువ డబ్బుతో కాదు, అతని నైపుణ్యం, అనుభవం, లీడర్షిప్తోనే నిర్ణయించబడుతుంది. ధోని రిటైర్మెంట్ గురించి గత కొన్ని సీజన్లుగా డిస్కషన్ జరుగుతున్నాయి. అయితే క్రికెట్ ప్రపంచం మాత్రం అతన్ని ఇంకా చూడాలని ఆశిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా అదే కోరుకున్నాడు. ఓ బ్రాండ్ ఈవెంట్లో ధోని పక్కన కూర్చున్న సంజు శాంసన్, మహీబాయ్ ఐపీఎల్ ఆడడానికి వస్తే అందరూ ఇంకా ఎంతకాలం అనే ప్రశ్నలు వేస్తారు, కానీ నేను మాత్రం తోడా ఔర్ అని అనుకుంటుంటాను అంటూ ఎమోషనల్ కామెంట్ చేశాడు. ధోని లాంటి లెజెండ్ మైదానంలో ఇంకా ఉండాలని ప్రతి క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటాడు. ఈసారి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అతనితో పాటు ధోని, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శివన్ దూబే, రాహుల్ త్రిపాఠి లాంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. కొత్తగా రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, నాథన్ ఎలిస్ లాంటి ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. ధోని 2025 తర్వాత కూడా ఐపీఎల్ ఆడతాడా, లేక ఇది అతని చివరి సీజన్ అవుతుందా? మీరు ధోని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ప్రత్యేకమైన ఉత్సాహం. ఎందుకంటే లీగ్ దశలోనే సిఎస్కే 2 సార్లు ముంబై ఇండియన్స్, అలాగే 2 సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సిఎస్కే తమ తొలి మ్యాచ్ను మార్చి 23న హోమ్ గ్రౌండ్స్ చపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో ఆడనుంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్కు దూరం కానున్నాడు. 2024 సీజన్లో 3 సార్లు నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు గాను అతనికి ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ముంబైతో రివర్స్ పిక్చర్ ఏప్రిల్ 20న ముంబైలో జరగనుంది. ఆ మ్యాచ్లో హార్దిక్ తిరిగి సిఎస్కేతో ఢీకొంటాడు. ఇక సిఎస్కేకి మరో క్రేజీ పోటీ ఆర్సీబీతో. మార్చి 28న చెన్నైలో సౌతర్న్ రైవల్స్ పోర్ చూడబోతున్నాం. ఆ తర్వాత మే 3న బెంగళూరులో రివర్స్ పిక్చర్ జరుగుతుంది. ఈసారి సిఎస్కే కొత్త సారథి రుతురాజ్ మరియు కోహ్లీ అండ్ కో ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి. ఐపీఎల్ 2025లో 10 టీమ్స్ను 2 గ్రూపులుగా విభజించారు. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ గ్రూప్ 1లో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ గ్రూప్ 2లో ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్లోని అన్ని జట్లను 2 సార్లు తలబడుతుంది. మిగిలిన 4 జట్లతో ఒకసారి మాత్రమే ఆడుతుంది. ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్ మార్చి 22న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో ప్రారంభమవుతుంది. ఇక మెగా ఫైనల్ మే 25న ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. ఆసక్తికరంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మే 20న క్వాలిఫైయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్లు జరగబోతున్నాయి. మొత్తం 74 మ్యాచ్లు, 12 డబుల్ హెడ్డర్లు. ఐపీఎల్ 2025 మరింత గ్రాండ్గా ఉండబోతుంది. ఈసారి కొత్త వేదికలు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిని తమ 2వ హోమ్ గ్రౌండ్గా ఎంచుకోగా, విశాఖపట్నం 2 ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లను హోస్ట్ చేయనుంది. ధర్మశాలలోని పంజాబ్ కింగ్స్ 3 హోమ్ మ్యాచ్లు ఆడనుంది. కొత్త సారథులతో సిఎస్కే, కొత్త వేదికలతో రాయల్స్ అన్నీ కలిసి ఐపీఎల్ 2025 సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాయి. మరి మీకు ఐపీఎల్ 2025లో ఏ మ్యాచ్ మోస్ట్ వెయిటెడ్గా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2025 హీట్ స్టార్ట్ అయిపోయింది.
మరి మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఎలా రాణించబోతుంది? కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ తన రెండో టైటిల్ గెలుస్తుందా? ఇందుకు స్క్వాడ్ ఎంత బలంగా ఉంది? ఎప్పుడెప్పుడు మ్యాచెస్ ఉన్నాయి? ఏ మ్యాచ్ ముఖ్యమైనది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మొదట ఎస్ఆర్హెచ్ మ్యాచ్ షెడ్యూల్ గురించి ఒకసారి చూద్దాం. ఐపీఎల్ 2025 లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు జరుగుతాయి. అందులో మన సన్ రైజర్స్ 14 మ్యాచ్లు ఆడనుంది. మార్చి 23న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ తన మొదటి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఆ తర్వాత మార్చి 27న లక్నో సూపర్ జైంట్స్తో, మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతాలోనే మ్యాచ్ ఉండడం విశేషం. ఈ మ్యాచ్ ఐపీఎల్ 2024 ఫైనల్ రివెంజ్గా మారనుంది. ఇక ముంబై ఇండియన్స్తో ఎస్ఆర్హెచ్ 2 కీలకమైన మ్యాచ్లు ఆడబోతుంది. ఏప్రిల్ 15న ముంబైలో, ఏప్రిల్ 23న హైదరాబాద్లో, అలాగే మే 10న హైదరాబాద్లోని హోమ్ గ్రౌండ్స్లోనే కోల్కతా నైట్ రైడర్స్తో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈసారి జట్టులో అనేక ఆసక్తికరమైన మార్పులు జరిగాయి. ఎస్ఆర్హెచ్ జట్టుకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు హెన్రీ క్లాసన్, ఇషాన్ కిషన్పై ఉండబోతుంది. అలాగే బ్యాటింగ్ విభాగంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి లాంటి పవర్ హిట్టర్స్ ఉండగా, బౌలింగ్ డిపార్ట్మెంట్లో మహమ్మద్ సమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా లాంటి స్ట్రాంగ్ బౌలర్లు ఉన్నారు. అదనంగా కమిండ్ మెండిస్, అథర్వ లాంటి ఆల్రౌండర్లు ఎస్ఆర్హెచ్ను మరింత బలంగా మార్చనున్నారు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తప్పక గెలవాల్సిన కొన్ని కీలకమైన మ్యాచ్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో మొదటి మ్యాచ్, ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో ఐపీఎల్ 2024 ఫైనల్ రివెంజ్ మ్యాచ్, అలాగే ఏప్రిల్ 17, 23 తేదీలో ముంబై ఇండియన్స్పై 2 మ్యాచ్లు, మే 10న కోల్కతాతో మరో కీలకమైన పోరు. ఈ మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ రేస్లో ముందుండేందుకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈసారి ఎస్ఆర్హెచ్ ఛాంపియన్ అవుతుందా? బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ విభాగాల్లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు స్థిరమైన ప్రదర్శన చేస్తే టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ న్యూ స్ట్రాటజీస్తో ఎలా ఆడబోతుందో చూడాలి. ఐపీఎల్ 2025 అసలే క్రేజీగా మారబోతుంది. సిఎస్కే మరోసారి తమ స్ట్రాటజీతో అదరగొట్టేలా ఉంది. ధోని తన లాస్ట్ సీజన్కు రెడీ అవుతున్నాడు. ఎస్ఆర్హెచ్ కొత్త యంగ్ టాలెంట్స్తో ట్రోఫీ కోసం పోటీ పడుతుంది. మరి ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుందో, ఈసారి ఐపీఎల్లో ఎవరు దుమ్ము రేపుతారో చూడాలి. ఇంకా మనం సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య గొప్ప పోటీని చూడబోతున్నాం. మీ ఫేవరెట్ టీం ఏది? ధోని ఈసారి మరో ట్రోఫీ గెలవగలడా? కింది కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.